హాయ్ నమస్తే, వెల్కమ్ టు మర మీడియా. నేను మీ కేవీఆర్. శ్రీవారి లడ్డు వివాదం ఎన్ని పొలిటికల్ టర్న్లు తీసుకుందో చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు తాజాగా కొడాలి నాని రాజేసిన వివాదం ఏంటంటే, ఇప్పటిదాకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి ఆయనకు దేవదేవుడు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, ఆయనకు ఆ భక్తి భావం లేదు, ఆ భయం కూడా లేదు. అందుకే ఆయన పీరియడ్ మొత్తం ఇష్టారీతిన కల్తీలకు నాణ్యత లోపించడానికి తెగబడ్డాడు. మొత్తం టీటీడీనే ఒక వ్యాపార కేంద్రంగా మార్చి దోచుకున్నారని చెప్పి విమర్శలు చేస్తూ ఉన్నారు కదా. ఈ నేపథ్యంలో కొడాలి నాని నిన్న అనూహ్యంగా చేసిన ఒక కామెంట్ ఇప్పుడు వైరల్గా మారింది. అసలు చంద్రబాబుకు స్వామివారి మీద ఉన్న భక్తి ఏంది, ఆయన ఏ రోజన్న పోయి ఏడుకొండల శ్రీవారిని దర్శించుకొని గుండు కొట్టించుకున్నాడా అని చెప్పి ఆయన మాట్లాడిన మాట ఇప్పుడు ఈ కూటమి నేతల కూసాలు కదిలించేలాగా చేసింది అనమాట. ఒకసారి ఆ కొడాలి నాని ఏం మాట్లాడిన విన్న తర్వాత మాట్లాడుకుందాం. మళ్ళా అంత ప్రతిష్ట కలిగినటువంటి గుడిని, అన్ని మహిమలు కలిగినటువంటి ఆ స్వామిని రాజకీయాల కోసం ఎవడన్నా అన్నం తినేవాడు బజారు లాగుతాడా? చంద్రబాబు నాయుడు భక్తుడా? నాకు 50 సంవత్సరాలు 40 సార్లు నేను తిరుపతి వెళ్ళా, 20 సార్లు గుండు కొట్టించుకున్నా, 15 సార్లు కింద నుంచి నడిచి వెళ్ళా, ప్రతి సంవత్సరం వెళ్తా. చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు గుండు కొట్టించుకున్నాడు అక్కడికి వెళ్ళి? వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది ఏంటి? భక్తులు మహిళలు కూడా వెళ్ళి గుండు చేయించుకుంటారు, ఈయన ఎన్నిసార్లు చేయించుకున్నాడు? ఈయన వెంకటేశ్వర స్వామి భక్తుడా? రాజకీయాలకు వెంకటేశ్వర స్వామిని వాడుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బలా కొట్టాలంటే నువ్వు డైరెక్టరా? ఆయన సిద్ధంగా ఉన్నాడు. వెంకటేశ్వర స్వామిని మతాలని కులాలని విచ్ఛిన్నం చేసి ఇది పెద్ద కుట్రగా మేము భావిస్తున్నాము. సో దీనికి ఆన్సర్ ఉందా? ఏ రోజన్నా చంద్రబాబు గుండు కొట్టించుకున్నాడా? గడ్డం కూడా గీసుకోడా ఆయన, అది వేరే సంగతి. కానీ గుండు కొట్టించుకున్నాడా? మరి అంత పరమభక్తుడైతే శ్రీవారి పాదాల దగ్గర ఈ వెంకటకృష్ణ మాట్లాడతారు కదా, శ్రీవారి పాదాల దగ్గర ఉండి పెరిగిన వ్యక్తి, రోజు ఆయనను చూసి దర్శించుకొని ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అని చెప్పి ఇంకా కలియుగ దైవంతో ఆ చెటాపటాలు వేసుకొని తిరిగిన వ్యక్తి అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తూ ఉంది ఈ పచ్చ మీడియా. మరి దీనికి ఆన్సర్ ఏం చెప్తారు? సో ఈ ఒక్క డైలాగ్తో కూటమి కూసాలు కదిలేలాగా అయిపోయిందనమాట. ఎవరు పరమ భక్తులు, ఎవరు టీటీడీని ముందుకు తీసుకెళ్ళింది, ఎవరు సంస్కరణలు చేపట్టింది అన్న చర్చ గత వారం రోజులుగా 1 by 1 వచ్చేస్తూనే ఉన్నాయన్నమాట. చంద్రబాబు ఏమో ఈ టీటీడీ స్థావరంగా చేసిన రాజకీయం ఏంది, 1000 కాళ్ళ మండపాన్ని కూలగొట్టి రాష్ట్రంలో ఇంచుమించు కొన్ని వందల గుళ్ళను కూలగొట్టిన సందర్భం, ఇవన్నీ గుర్తు చేసుకుంటా ఉన్నారన్నమాట ప్రజలు. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పా కదా, తన్నబోయి తన్నించుకోవడం అంటే ఇదే అనమాట. రాష్ట్రంలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. సంక్షేమం అందక, పిల్లలకు చదువులు అందక, పేషెంట్లకు వైద్యం అందక, ప్రైవేటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్, కార్మికులు రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే ఇవేవి కూడా వీళ్ళకి సమస్యలుగా కనిపించట్లే. ఒక శ్రీవారి లడ్డు వివాదమే ముంగడేసుకొని కొవ్వు రాజకీయం చేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు జరగాల్సింది ఇదా? ఇంచుమించు 100 రోజులు పైన అయింది, 110 రోజులు అవుతుంది. పాలనను సెటరైట్ చేసి ప్రజల కోణంలో, ప్రజా సంక్షేమం కోణంలో ముందుకెళ్లాల్సిన తరుణంలో ఇంకా జగన్మోహన్ రెడ్డిని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తే ఎట్లా? కొంతమంది ఎన్ఆర్ఐలు మాట్లాడుతూ ఉన్నారు, కొరివిని నెత్తిన పెట్టుకున్నట్టు అయింది, అసలు రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోతారు ఇలాని. సో ఇది పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ఎత్తుకున్న దౌర్భాగ్యం అనమాట కూటమి ప్రభుత్వం. ఇక దీన్ని ఎన్ని రోజులు భరించాలో ఆ దేవదేవుడికే తెలియాలి. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మర మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.